ఓకే. చాలా సేపు ఒక చోట కూర్చున్నట్టయితే కాళ్ళు, చేతులు బాగా తిమ్మిర్లొస్తూ ఉంటాయి. వై ఈస్ దట్ హ్యాపెనింగ్? అసలు ఎందుకు జరుగుతుంది? ఈ మధ్యన చాలా ఎక్కువ మంది అలా అనడం వింటున్నాను. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ పాసిబుల్ కాజ్ అమ్మా. మెగ్నీషియం డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉందమ్మా. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది, కాల్షియం డెఫిషియన్సీస్ కానివ్వండి, వైటమిన్ డి డెఫిషియన్సీస్ కానివ్వండి, దానివల్ల B12 డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, హైపోథైరాయిడిజం థైరాయిడ్ వాళ్ళకి అట్లా అవుతుంది. సో అబ్నార్మల్ పోస్చర్ వల్ల కూడా, సరిగ్గా పోస్చర్ లేకుండా కూర్చోవడం వల్ల కూడా అలా జరుగుతుంది. సార్ అట్లానే చాలా మందికి ఒళ్ళు సడన్ గా జలధరిస్తూ ఉంటుంది. లైక్ అది ఐ మీన్ ఒక షాక్ కొట్టినట్టు అవుతుంటుంది, లైక్ ఎలక్ట్రిక్ షాక్ లాగా. సో అది స్పైనల్ ఇష్యూనా, అది మనకి ఏమన్నా వార్నింగ్ బయటికి సెండ్ చేస్తున్నట్ట? సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా షాక్ లాగా సెన్సేషన్స్ వస్తాయి. నడుము దగ్గర కూడా కంప్రెషన్ ఉన్నప్పుడు షాక్ లాగా సెన్సేషన్స్ వస్తాయి. సో అంటే వార్నింగ్ యాజ్ సచ్ ఐ విల్ నాట్ సే, బట్ డెఫినెట్లీ స్పైనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇట్లా షాక్ లాంటి సెన్సేషన్స్ వస్తుంటాయి. బట్ హౌ ఫ్రీక్వెంట్ ఆర్ యూ గెటింగ్ దట్? ఏమైనా పొజిషన్ మెడ వంచినప్పుడు మీకు వస్తుందా? మెడ వంచినప్పుడు మీకు ఇలా షాక్ లాగా సెన్సేషన్ వస్తే మాత్రం మనం డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ కావాలి.